హాయ్ స్టూడెంట్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఎస్ఎల్ఎస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటి అంటే తెలంగాణకు సంబంధించిన ఎబ్సెట్ 2024కు సంబంధించి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సో మనకి ఆల్రెడీ ర్యాంక్ కార్డ్స్ అనేవి కూడా వచ్చేసాయి. దాని తర్వాత ఇప్పుడు కౌన్సిలింగ్ షెడ్యూల్స్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి, సో కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయని చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. సో వాటి యొక్క డేట్స్ చెప్పండి అని చాలామంది విద్యార్థులు అయితే అడుగుతున్నారు. సో ఈ వీడియోలో దానికి సంబంధించి క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ అయితే ఆల్ పెట్టుకొని ఈ వీడియోకి 200 లైక్స్ టార్గెట్ చేశాను. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. టాపిక్‌లో వెళ్ళే ముందు మీకు ఎంసెట్ రిజల్ట్స్ అనేవి వచ్చాయి. మరి రిజల్ట్స్ అనేది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వచ్చిందా? సో డోంట్ వరీ అండి. నెక్స్ట్ స్టెప్స్ మీద అయితే కూడా ఫోకస్ చేద్దాం. మీకు మంచి కాలేజ్ ఏ కాలేజ్ తీసుకుంటే బెటర్? మీకు ఎక్కడ అంటే ఇప్పుడు ప్రెజెంట్ మారుతున్న నీడ్స్‌కి అంటే ఏ కాలేజ్ తీసుకుంటే బెటర్? ఏ బ్రాంచ్ తీసుకుంటే బెటర్? అని చాలా కన్‌ఫ్యూజన్‌లో అయితే ఉంటారు. సో ఇది నాకు తెలుసు. అందుకే ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి అయితే కూడా మీకు ఒక మంచి సొల్యూషన్ అయితే కూడా తీసుకొచ్చాను. సో బెస్ట్ కాలేజ్‌ని డిసైడ్ చేయడానికి కీగా చూడవలసిన 6-7 యాస్పెక్ట్స్ అయితే ఉంటాయి. అవి డీటెయిల్‌గా చూడాలి. చూసి మనం ఒక డెసిషన్ అయితే కూడా తీసుకోవాలి. దీనికోసమే మీకు ఎక్స్‌క్లూజివ్‌గా ఆల్ ఇండియా 119 ర్యాంకర్ శశాంక్ గారైతే కూడా ఫర్బీస్ 30 అండర్ 30లో వచ్చిన పర్సన్ వీళ్ళు ఒక ఫ్రీ కెరియర్ కౌన్సిలింగ్ సెషన్ అయితే కూడా కండక్ట్ చేస్తున్నారు. సో హౌ టు చూజ్ ఏ రైట్ కాలేజ్ అండ్ బ్రాంచ్ రిలేటెడ్‌గా దాంతోపాటు ఈరోజు మారుతున్న నీడ్స్‌కి తగ్గట్టు, మారుతున్న రిక్వైర్మెంట్స్‌కి తగ్గట్టు అంటే ఏఐఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఏఆర్‌వీఆర్ లాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ గురించి అయితే కూడా వీళ్ళ టీమ్ ఒక సొల్యూషన్ అయితే కూడా ప్రిపేర్ చేశారు. సో దాని గురించే ఈ సెషన్‌లో అయితే డీటెయిల్‌గా చెప్తారు. సో ఈ సెషన్ లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్‌లో అండ్ కామెంట్ సెక్షన్‌లో పిన్ చేస్తాను. ఇది కంప్లీట్‌గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నమాట. అటెండ్ అయ్యి యుటిలైజ్ చేసుకోండి ఈ ఆపర్చునిటీని. మరి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించిన ఎబ్సెట్ 2024కు సంబంధించి ఫలితాలు విడుదల చేసిన విషయం తెలిసిందేనండి. అయితే మరి ఇప్పుడు టీఎస్ ఎబ్సెట్ 2024లో అర్హత సాధించిన విద్యార్థులకు కౌన్సిలింగ్ షెడ్యూల్ ఎప్పుడు విడుదల చేస్తారు అని ఎదురు చూస్తున్నారు. అలాగే ఈ మేరకు టీఎస్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అధికారులు టీఎస్ ఎబ్సెట్ 2024లో కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలకు కసరత్తు చేస్తున్నారు. మరి మే నెల చివరి వారంలో టీఎస్ ఎబ్సెట్ 2024 కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేసేందుకు అధికారులు అయితే కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మరి టీఎస్ ఎబ్సెట్ 2024 షెడ్యూల్ విడుదల చేసే రోజే కౌన్సిలింగ్ తేదీలతో పాటు వెబ్ ఆప్షన్ తేదీలు కూడా సీటు కేటాయింపు తేదీ, ధ్రువపత్రాల పరిశీలన, సెల్ఫ్ రిపోర్టింగ్ తేదీలను కూడా విడుదల చేసే అవకాశం అయితే ఉంది. మరి ఇక్కడ చూస్తున్నారు కదా, తెలంగాణకు సంబంధించి ఎబ్సెట్ ఎవరైతే విద్యార్థులు రాశారో సో వీళ్ళందరికీ కూడా మరి ఈ మంత్ ఎండింగ్‌కి అయితే కూడా డేట్స్ అనేది వచ్చే అవకాశం అయితే ఉందండి. సో మరి మొత్తం డేట్స్ అయితే కూడా ఇస్తారు. అందులో ఒకసారి మనకి కౌన్సిలింగ్ డేట్స్ ఇస్తారు. అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలో చెప్తారు. మన సెల్ఫ్ రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలో అన్నీ కూడా క్లారిటీగా అయితే కూడా అందులో అయితే చెప్తారన్నమాట. సో ఇప్పుడు ఇంకా వెయిట్ చేయండి అండ్ ఈ మంత్ ఎండింగ్ వరకు అయితే వెయిట్ చేయండి. సో ఇది గైస్ ఓవరాల్‌గా ఇన్ఫర్మేషన్. మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి.